Very good morning. My name is U Muralidhar. My YouTube accounts channel name is Muralidhar Accounts. నా యొక్క యూట్యూబ్ మురళీధర్ అకౌంట్స్ ఛానల్లోని అకౌంట్స్ రిలేటెడ్ అనేకమైనటువంటి వీడియోలు చేయడం జరిగిందండి. ఆ వీడియోలలో ఈరోజు మనము ప్రొఫెషనల్ ట్యాక్స్ గురించి ఆల్రెడీ మనము ముందు క్లాసులో ప్రొఫెషనల్ ట్యాక్స్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి అన్నది మనము తెలుసుకున్నాం. ఆ లింక్ని కూడా నేను ఈ వీడియోలో కింద ఇస్తానండి. ఈరోజు మనము ప్రొఫెషనల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ చేశాం కదండి. ఆ రిజిస్ట్రేషన్ చేసిన దాన్ని ఆన్లైన్లో మనము లాగిన్ క్రెడెన్షియల్స్ అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ ఏ విధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ నెంబర్తో మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి. అదేవిధంగా ఎంప్లాయరు మంత్లీ మనము ఎంప్లాయీస్ దగ్గర కలెక్ట్ చేసిన అమౌంట్ను పేమెంట్ చేయాలి కదా, అది ఏ విధంగా ఆన్లైన్లో చలానా జనరేట్ చేయాలి, అది ఏ విధంగా ఆన్లైన్లో పేమెంట్ చేయాలనేది ఈ రోజు క్లాసులో మనం విపులీకరంగా తెలుసుకోగలుగుతున్నాము. మీరు పిన్ టు పిన్ స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ముందుగుండా మనము వెబ్సైట్ www.apct.gov.in లోనికి వెళ్ళి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళి ప్రొఫెషనల్ ట్యాక్స్ పేర్ లాగిన్లోకి వెళ్ళాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్రియేట్ యూజర్, కొత్త యూజర్ ఐడి మనం క్రియేట్ చేసుకోవాలండి. క్రియేట్ యూజర్ దగ్గరికి వెళ్ళి ఇందా మనం టిన్ నెంబర్ రిజిస్టర్ చేసుకున్నాం కదా, ఆ టిన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆధార్ నెంబరు ఎంటర్ చేసి ఈ టిక్ మార్క్ దగ్గర క్లిక్ చేసి అంటే మన గుర్తింపును మనము ఆధార్ ప్రామాణికం చేస్తున్నట్టు ఇది అన్నమాట. ఇక్కడ గెట్ ఓటీపీ అని కొట్టగానే మనకి ఒక ఆధార్ లింక్ అయిన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఇంకోటి ఓటీపీ ఆధార్ నెంబరు ఎంటర్ చేసి ఈ టిక్ మార్క్ దగ్గర క్లిక్ చేసి అంటే మన గుర్తింపును మనము ఆధార్ ప్రామాణికం చేస్తున్నట్టు ఇది అన్నమాట. ఇక్కడ గెట్ ఓటీపీ అని కొట్టగానే మనకి ఒక ఆధార్ లింక్ అయిన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఇంకోటి ఓటీపీ విల్ బి సెండ్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఆఫ్ ది ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఓటీపీని మనం ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇదిగోండి ఆధార్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది చూసారా. మనం ఓకే అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మన పీటీఎన్ నెంబర్ ఉండి ఇక్కడ యూజర్ నేము, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఈ విధంగా వస్తుంది. యూజర్ నేమ్ను మన ఇష్టం, మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం పెట్టుకోవచ్చు. మన కంపెనీ పేరు అయితే కంపెనీ పేరు మన ఇష్టం. ఇదే విధంగా మన యూజర్ నేము, న్యూ పాస్వర్డ్ కూడా సేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఏం పాస్వర్డ్ ఇచ్చామో అదే పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. పేర్ లాగిన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అంటే మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ అయిపోయినట్లే. ఇప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం వెబ్సైట్లో లాగిన్ అయ్యి పేమెంట్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. కానీ యూజర్ ఐడి పాస్వర్డ్లతో ఏ విధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్లో లాగిన్ అవ్వాలనేది ఇప్పుడు చూద్దాం. కానీ ప్రొఫెషనల్ ట్యాక్స్ పేర్ లాగిన్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇది ఫీడ్బ్యాక్. ఇంటూ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి మన యొక్క కంపెనీ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏప్రిల్ పేమెంట్ చేయాలి కదా, పేమెంట్ని ఏ విధంగా చేయాలనేది చూద్దాం. కానీ ఇక్కడ చూడండి రిటర్న్స్, ఇది ఎంప్లాయర్ అండి, ఎంప్లాయర్ ప్రొఫైల్. ఎంప్లాయర్ ప్రొఫైల్లో నేను ఇప్పుడు లాగిన్ అయ్యానండి. ఎంప్లాయర్ ప్రొఫైల్లో మనం పేమెంట్ అనేది చూద్దాం. ఎంప్లాయర్ ప్రొఫైల్ అంటే ఏంటి, ఫామ్ 1 కదా. ఫామ్ 1 మనకి ఈ విధంగా వస్తుంది. దీని మీద ట్యాక్స్ పీరియడ్ ఏ నెలకి పే చేయాలి అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ట్యాక్స్ డీటెయిల్స్ మనం ఇవ్వాలి. 0 to 1500 ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మనం సెలెక్ట్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 0 ఇక్కడ యాడ్ కొట్టి ఇంకా 15,000 అబోవ్ ఉన్న వాళ్ళని మనం యాడ్ చేయొచ్చు. అలాగే ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మనం యాడ్ చేసుకోవచ్చు. 15,000 to 20,000 ఉన్నవాళ్ళు పెర్ హెడ్ 150 రూపీస్ ప్రొఫెషనల్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఎంతమంది ఉన్నారు మనం ఆల్రెడీ శాలరీ పేరోల్లో డిడక్ట్ చేస్తాం కదండి. వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ నెంబర్స్ని ఇక్కడ మనం ఎంటర్ చేసి
యాడ్ కొట్టాలి. యాడ్ కొట్టుకొని చూసారా ఇక్కడ ఇది యాడ్ అవుతుంది. అలాగే 15,000 to 20,000 వరకు మనం స్లాబ్ వేసాం. 20,000 అబవ్ కూడా ఉంటారు కదా, ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. యాడ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మొత్తం టోటల్ ఫిగర్ మనకి వచ్చేస్తుంది. మన యొక్క పేరోల్తో మనం ఒకసారి చూసి కరెక్ట్గా ఉందా లేదా అన్నది మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంతా కరెక్ట్గా ఉన్నది సరిపోయింది అనుకుంటే మనం పేమెంట్కి ప్రాసెస్ చేయాలి. ఇవ్వండి దాని కింద చూసారు పేమెంట్ అనే ఆప్షన్ చూసారు. పేమెంట్లోనికి వెళ్ళి పేమెంట్ క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుందండి. ఇవ్వండి 1/4/2025 to 30th April 2025 మొత్తం 6,550 రూపీస్ మనం ప్రొఫెషనల్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఫామ్ 1 అంటే ఎంప్లాయీస్ దగ్గర డిడక్ట్ చేసిన అమౌంట్ ను ఎంప్లాయర్ పే చేస్తున్నారు. ఇక్కడ మేక్ పేమెంట్ దగ్గరికి వెళ్ళి మనకి నెట్ బ్యాంకింగ్ ఆన్లైన్ పేమెంట్ ఇంకోటి ఎస్బీఐ అగ్రిగేటర్ ఎస్బీఐ బ్యాంకులు అయితే నిల్స్ అదర్ దెన్ ఎస్బీఐ అయితే ఛార్జెస్ 6 రూపీస్ పర్ ట్రాన్సాక్షన్ పడుతుంది అనమాట. మనం ఇక్కడ క్లిక్ చేసి మనం ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు ద్వారా మనం నెట్ బ్యాంకింగ్ అలాగే డెబిట్ కార్డు ఈ విధంగా యూపీఐ పేమెంట్ ఏ విధమైన ట్రాన్సాక్షన్ ఇచ్చి ఏ ట్రాన్సాక్షన్ అయినా మనం చేసిన తర్వాత మనకి పేమెంట్ ఎక్నాలజ్మెంట్ మనకి వస్తుంది, జనరేట్ అవుతుంది. చూడండి ఇవ్వండి ఎస్బీఐ అగ్రిగేటర్ ఏ విధంగా వస్తుంది. మన ఎస్బీఐ బ్యాంక్ అనుకోండి, ఎస్బీఐ బ్యాంక్ ద్వారా వెళ్తాం. అదే అదర్ నెట్ బ్యాంకింగ్ అనుకోండి, అదర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనుకోండి, ఇది క్లిక్ చేస్తాం. ఇది తరపున కదా మనం పే చేస్తాం. ఎంప్లాయీస్ దగ్గర కట్ చేసిన ప్రొఫెషనల్ ట్యాక్స్ అన్ని మనం పే చేసాం కదా, ఇవన్నీ ఇక్కడ మనం పేమెంట్ చేసామా లేదా అన్నది ఇక్కడ చూడండి. ఇవ్వండి April 2025 మంత్ది మనం 6,550 పేమెంట్ చేయాలి. పెయిడ్ అయిపోయింది, చూసారా, పెయిడ్ అయిపోయింది అనమాట. ఈ విధంగా మనము పేమెంట్ అయ్యిందా లేదా అనేది మనము చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా చలానా కూడా మనము డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే ఇవ్వండి ఇక్కడ వ్యూ ఉంది చూసారా, వ్యూ మీదగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి 0 నుంచి 15,000 వరకు ఎంతమంది ఉన్నారు, అలాగే 15,000 నుంచి 20,000 వరకు ఎంతమంది ఉన్నారు, అబౌవ్ 20,000 ఎంతమంది ఉన్నారు అనేసి మొత్తం మనకి ఈ ఫిగర్ వస్తుంది. అలాగే టోటల్ పేబుల్ 6,550 రూపీస్ పే చేయడం జరిగింది అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా ఈ స్టేట్మెంట్ కూడా మనం డౌన్లోడ్ చేసుకుని అక్నాలజ్మెంట్ కింద పెట్టుకోవాలి. ఇవ్వండి ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ కూడా చూపిస్తుందండి. ఇవ్వండి ట్రాన్సాక్షన్ ఐడి, ఈ పేమెంట్ మనం ఏ విధంగా పేమెంట్ చేసాం, మన యొక్క చలానా నెంబరు, బ్యాంక్ అక్నాలజ్మెంట్, పేమెంట్ ఏ రోజు పేమెంట్ చేసాము, ఎంత పేమెంట్ చేసాం, అంటే పేబుల్ అమౌంట్ కి టోటల్ పేబుల్ అమౌంట్ కి ఈ అమౌంట్ కి సరిపోయింది కదా. అది ఇక్కడ ప్రింట్ కొట్టి మనం పీడిఎఫ్ జనరేట్ చేసుకుని సేవ్ చేసుకుని ఉంచుకోవడమే. ఇదే ఫామ్ 1 మంత్లీ చలానా ఏ విధంగా మనం జనరేట్ చేయడము, ఏ విధంగా పేమెంట్ చేయడం అన్నది ఇది ప్రాసెస్ అండి. మీకు ఇంతవరకు ఈ క్లాస్లోని మనము ప్రొఫెషనల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్స్. ఆ ప్రొఫెషనల్ ట్యాక్స్ నెంబర్తో మనం ఆన్లైన్లో యూజర్ ఐడి పాస్వర్డ్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ మనము ఏ విధంగా పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి, ఆ పాస్వర్డ్తో యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మనం మంత్లీ ఫామ్ 1 పేమెంట్ అంటే ఎంప్లాయీస్ దగ్గర డిడక్ట్ చేసేటువంటి ప్రొఫెషనల్ ట్యాక్స్ ని మనం మంత్లీ పేమెంట్ చేయాలి కదండి. 10వ తారీఖు లోపల పేమెంట్ చేయాలి కదా. ఆ పేమెంట్ ని ఏ విధంగా చలానా మనం జనరేట్ చేయాలి, ఆ చలానాని ఆన్లైన్ లో ఏ విధంగా పేమెంట్ చేయాలి, పేమెంట్ చేసిన తర్వాత అది అమౌంట్ ఏ విధంగా రిఫ్లెక్ట్ అయిందా లేదా అన్నది మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, రిఫ్లెక్ట్ అయిన చలానాను మనం ఏ విధంగా ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలనేది ఈ క్లాసులో మీకు చాలా విపురీపరంగా అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఫామ్ 2 కూడా మరొక క్లాస్ చేస్తానండి. ఆ క్లాస్ కూడా మీకు లింక్ లో పెడతాను, కంపల్సరిగా వాచ్ చేయండి. చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ మర్చిపోతుంటున్నారు. లైక్ అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.